Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో చాలా మంది ఏంటంటే ఇలా అడుగుతున్నారు, ఏంటి హలో మేడం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 62.6 టెట్లో వచ్చాయి అంటే మొత్తం టెట్తో కలిపి మనకి డిఎస్సిలో ఇన్ని వస్తున్నాయి, చాలా టెన్షన్గా ఉంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నా కూడా చాలా బాధగా ఉంది అని. ఇలాంటి టెన్షన్ మీరు చాలా మంది పడుతూనే ఉంటారు కదా ఆఫ్టర్ ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హైయెస్ట్ మార్క్స్ వస్తున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ లోయెస్ట్ మార్క్స్ వస్తున్న వాళ్ళు ఎందుకు ఇప్పుడే టెన్షన్ పడుతున్నారు? మీరు మీ వంతు చేసేసారు ఆల్రెడీ, మీరు చదివారు, మీరు రాయడం కూడా అయిపోయింది, మీ 100% మీరు ఇచ్చేసారు, మీరు చదవడంలో పెట్టారు అండ్ ఎగ్జామ్ రాయడంలో పెట్టారు. సో అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు టెన్షన్ పడి ఏం చేస్తారు? మార్క్స్ ని మార్చలేరు కదా, అండ్ అక్కడ జరగబోయేదాన్ని కూడా మీరు మార్చలేరు కదా. హైయెస్ట్ మార్క్స్ ఒక 80 వచ్చాయి అనుకోండి, జస్ట్ చెప్తున్నా, అప్పుడు కట్ ఆఫ్ అనేది ఓన్లీ హైయెస్ట్ మార్క్స్ ఎంతమందికి 80 వస్తాయి? ఒక 100 మెంబర్స్ కి వచ్చాయి అనుకుందాం. సో కట్ ఆఫ్ అనేది నీకు 60 వచ్చింది అనుకోండి, అంటే ఆ 80 మార్క్స్ కొంతమందికి మాత్రమే ఉన్నాయి, 70 మార్క్స్ వరకు ఒక 1000 మందికి మాత్రమే ఉన్నాయి. ఆ 70 to 60 వరకు వచ్చేసరికి మనకు ఒక 5000 6000 మంది ఉన్నారు. సో ఇలా మనం లెక్క వేసుకుంటే మనకి 60 కట్ ఆఫ్ వచ్చేటప్పుడు మన మార్క్స్ హైలోనే ఉన్నాయి కదా. అండ్ పేపర్ టఫ్ ఈజీ వీటన్నింటినీ కలిపి వాళ్ళు క్యాలిక్యులేషన్స్ వేసుకొని వాళ్ళు ఒక రౌండ్ ఫిగర్ మనకి లాస్ట్ లో ఇస్తారు. సో ఆ రౌండ్ ఫిగర్ ప్రకారము అక్కడ కట్ ఆఫ్ ని చూసుకొని మనకి మార్క్స్ అయితే ఆ జాబ్ వచ్చిందా రాదా అని తెలుస్తుంది. సో అండ్ ఇంకొక విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మార్క్స్ తో మనకి పని లేదు, జాబ్ ఎవరికి వచ్చింది అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ అండి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదు, 70.235 వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది, అండ్ 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా హై ఏజ్, ఎవరికైతే హైయెస్ట్ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ జాబ్ ప్రిఫర్ చేస్తారు. సో వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటండి? మనకి జాబ్ ముఖ్యం. సో అది వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, నాకు టెన్షన్ గా ఉంది, అన్ని మార్క్స్ వస్తున్నాయి, నాకు వస్తుందా రాదా, టెట్ తో కలిపి నాకు 80 వస్తున్నాయి, టెట్ తో కలిపి నాకు జస్ట్ 15 వస్తున్నాయి, ఇలా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీ పని మీరు చేసేసారు, మీరు అయిపోయింది ఇంకా. సో వెయిట్ చేయండి వచ్చేంత వరకు, అంతవరకు టెన్షన్ పడకండి. ఇఫ్ ఇన్ కేస్ వచ్చిన తర్వాత కూడా మనకి జాబ్ వస్తే వెళ్ళండి, అందరికీ కూడా హ్యాపీ. బట్ రాకపోయినా కూడా ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మనం బ్రతకాలి అంటే గవర్నమెంట్ జాబ్ మాత్రమే లేదు. ఇది నేను చాలా సార్లు చెప్పాను. మనం ఒక హైయెస్ట్ రేంజ్ కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద సీఈఓలు అందరూ గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటూ కూర్చున్నారండి. వాళ్ళు ఏమైనా ఫస్ట్ నుంచి ఏ కష్టం లేకుండా ఏమైనా ఈ స్థాయిలో వచ్చారా? అంతెందుకు, నేనైనా సరే ఈ రోజు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. అయితే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానా? లేదే. మరి మేడం గారు మీరు ట్రై చేయొచ్చు కదా. ఏమండి, నేను ప్రశాంతంగా మీ అందరికి ఫ్రీగా క్లాసెస్ చెప్పడం మీకు ఇష్టం లేదా చెప్పండి? నిన్న చాలా మంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, మేడం మేము అప్లై చేయడమే మీ వల్ల, మీరు ఫ్రీగా చేస్తున్నందువల్ల అప్లై చేస్తున్నాము, అలాంటి ఎంతో మంది ఆడపిల్లలకి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసరికి నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. నిజమే కదా, ఇంతమందికి నా హెల్ప్ ఉంటుంది కదా. సో అదెందుకు మీరు గుర్తించట్లేదు? ఎప్పుడు చూడండి ఎవరికైనా ఒక జాబ్ రాకపోతే మనం కూడా అలానే ఆలోచించి, మనకి ఎదుటి వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తే ఇంకేంటండి. సో నేను చెప్పేది ఏంటంటే, మనం బ్రతకాలి అనుకుంటే, మనం గ్రేట్ గా ఉండాలి అనుకుంటే, మనం ఒక పొజిషన్ లో ఉండాలి అనుకుంటే, నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అండి, గవర్నమెంట్ జాబ్ మాత్రమే లేదు ఈ ప్రపంచంలో. మనం చేయాలి అనుకుంటే ఒక మంచి దారి ఎంచుకొని సక్రమంగా మనం చేసినట్లయితే, దాన్ని కంటిన్యూస్ గా చేసినట్లయితే డెఫినెట్లీ మనం లైఫ్ లో సక్సెస్ అవుతాం. అండ్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఖాళీగా అస్సలు ఉండకండి. నేను దీనికి చాలా 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 లాస్ట్ లో ఉంటాను, ఎందుకంటే ఖాళీగా ఉన్న మైండ్ అనేది దయ్యాల పుట్ట వంటిది. సో ఏదో ఒక పని, మీరు చేస్తున్న పని మీరు చేస్తూ ఉండండి, దాంట్లో సక్సెస్ సాధించడానికి చేస్తూ ఉండండి. కామ్ గా కూర్చొని ఇంట్లో తినడానికి అస్సలు ఇష్టపెట్టుకోకండి, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని చాలా చాలా చీప్ గా చూస్తారు. మనకి మనీ ముఖ్యం కావాలి అంటే అండ్ పేరు ముఖ్యం కావాలి అంటే, ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు ఒకేసారి మనకు కలిపి రావు. సో ఏదో ఒకటి కావాలంటే ఒకటి ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మార్క్స్ కూడా పక్కన పెట్టండి. మీరు రాయడం అయితే రాసేసి వచ్చేసారు, రెస్పాన్స్ షీట్ లో మాకు మార్కులు తక్కువ వచ్చాయి, ఎక్కువ వచ్చాయి, ఎవరికి జాబ్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది, నేను ఇలాంటివి అస్సలు మీతో డిస్కషన్ ఎప్పుడూ చేయలేదు, ఏ విషయంలో కూడా చేయను. ఎందుకంటే నాకు కావాల్సింది మీరు అందరూ సక్సెస్ అవ్వాలి. యాజ్ ఏ టీచర్ గా, మీకు నేను టీచర్ గా నేను మీ అందరి సక్సెస్ ని కోరుకుంటాను. అది గవర్నమెంట్ జాబ్ లో తెచ్చుకుంటారా, వేరే దాంట్లో తెచ్చుకుంటారా, ఇవన్నీ మీ ఇష్టం అండి. మీరు సక్సెస్ అయి సాధించండి. ఆ రోజు నా దగ్గరకు వచ్చి చెప్పండి, ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయింది నన్ను నేనే. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు, రాయన వాళ్ళు, మీ వంతుగా మీరు కష్టపడ్డారు, రాసేసారు, లేదా రేపు రాస్తున్నారు. సో వెల్ అండ్ గుడ్, అయిపోయింది అక్కడితో.
ఆ తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా చక్కగా మూవీస్ చూస్తూ కొద్ది రోజులు ఎంజాయ్ చేయండి, ఆర్ మీకు నచ్చింది చేస్తూ కొద్ది రోజులు ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్ దట్ మనం ఆలోచిద్దాం, ఓకేనా? మళ్ళీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు ఎవరు కూడా ఇన్ని మార్క్స్ వచ్చి అన్ని మార్క్స్ వచ్చి మేము ఎవరికి చెప్పుకోలేకపోతే ఇప్పటి నుంచి మీరు టెన్షన్ పడుతూ బాధపడుతూ అస్సలు ఉండకండి. మీకోసం నేనున్నాను, అర్థమవుతుందా? సో మీరు ఎనీ నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కూడా. ఎవరు టెన్షన్ అయితే మాత్రం అసలు పడకండి, బాధపడితే మాత్రం మీకంటే ఎక్కువ నేను బాధపడతా, ఓకేనా? అండ్ మన క్లాసెస్ నుంచే 90% ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి చాలా మంది చెప్తున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అండి. నాకు మాత్రం చాలా 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 హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ అఫెక్షన్ కి. నా మీద ఎంత లవ్ ఉంది కాబట్టి సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.